హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ప్లీజ్. వీడియోని అయితే ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు. ఖచ్చితంగా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అందరూ పూజ చేసేసారా, టీ తాగేస్తారా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మళ్ళీ ఒకసారి మేము కూడా అంతా పూజ అయిపోయింది అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి అంత స్నానాలు అన్నీ చేసేసుకొని పూజ అయిపోయిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్కి ఈరోజు స్పెషల్గా మేము ఏం చేస్తున్నాము అంటే పాలక్ పరోటా చేస్తున్నాం. చూడండి, దానికోసం అయితే అన్నీ రెడీగా ప్రిపేర్ చేసి పెడుతున్నాము. ఫస్ట్ ఇది అందులోకి వేయటానికి మసాలా పేస్ట్ అనమాట. ఇది అల్లం పచ్చిమిర్చి టేస్ట్తో కరకరలాడే హెల్దీ బ్రేక్ఫాస్ట్ పాలకూర పరోటా. అది కూడా జొన్న పిండితో చేసే పాలక్ పరోటా అనమాట. జొన్న పిండి పాలక్ పరోటా. ఇది చూడండి, బకెట్లో పిండి ఉంది. ఇది షాప్లో కొని తెచ్చినది కాదనమాట. మేమే జొన్నల్ని నీట్గా చేసేసి మిల్లులో పిండి పట్టించుకొని వచ్చిన పిండి అనమాట. ఇదైతే చాలా మంచిది ఆరోగ్యానికి. జొన్నలు ఎంతో పుష్టికరమైనది. మరి దానికోసం మనము ఎంత వేసుకోవాలి అంటే, మనకు జొన్న రొట్టెలు ఎన్ని అయితే చేస్తామో అంతకన్నా తక్కువ వేసుకోవాలన్నమాట. పాలకూరను శుభ్రంగా కడిగేసి చిన్నగా కట్ చేయాలి. కొంచెం చిన్నగా కట్ చేసి పిండిలో మొత్తం పాలకూర కట్ చేసిన పాలకూరనంతా వేసేసాము. ముందుగా మసాలా ప్రిపేర్ చేసి పెట్టాం కదా మిక్సీలో, అది వేస్తున్నాం. చూడండి, ఈ మసాలా పేస్ట్లో ఏమేమి ఉంది అంటే అల్లం, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు అంటే తెల్లగడ్డ, ఎల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర అన్నీ పేస్ట్ చేసి వేసామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు, కంపల్సరీగా పసుపు వేసి తీరాలి. తర్వాత వచ్చేసి ధనియాల పౌడర్, ఇంకా హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్, అన్ని రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో చేసినటువంటి ఇంట్లోనే నేనే తయారు చేసిన హోమ్ మేడ్ గరం మసాలా పౌడరు, ఇంకా తగినంత ఆయిల్. మనం పాలకూర ఇప్పుడు కర్రీ చేసామంటే ఆయిల్ ఎంత వేస్తాం కదా, అంత ఆయిల్ దీంట్లో వేసేసాను అనమాట. నేనైతే ఆయిల్ వేయకుంటే ఏ వంట బాగుండదు. కంపల్సరిగా నూనె వేసి చేసుకొని తినాల్సిందే మనం ఏదైనా వంట కానీ. ఇప్పుడు చూడండి, ఇంకా ఉప్పు ఎలాగో కంపల్సరీ కదండి. ఉప్పు అనమాట చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, అల్లం అన్నీ వేసి చేస్తాం కదా, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అసలుకి కరకరలాడుతూ క్రిస్పీగా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. మెత్తగా అసలుకి పిండి మాదిరి ఉండదు. ఇప్పుడు జొన్న పిండి చేస్తే కొంచెం ఆరిపోతే బాగుండదు, ఎండిపోయినట్టుగా అవుతుంది అనుకుంటాం కదా. ఇలా పరోటా చేస్తుండండి, చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూడండి, మా ఇంటి ముందర ఉదయాన్నే వేసినటువంటి రంగురంగుల ముగ్గు. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయిందనమాట. పూజ అయిపోయిందన్నాక అది ఇప్పుడే ఇంకా పూజ అయిపోయింది మార్నింగ్. చూడండి, ఆ పిండినంతా బాగా కలపాలి. పిండినంతా బాగా మా అమ్మాయి కలుపుతూ ఉంది. నేను ఈలోగా ఒక రౌండ్ ఇంటి బయట చూపించుకొని వచ్చానమాట వీడియోనైతే. చూడండి, మీ పిండినైతే ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. బాగా పిసకాలన్నమాట. కొంచెం బాగా అన్నీ కలిసిపోయేటట్టుగా బాగా కలపడమే ఇంపార్టెంట్. చూడండి, బాగా కలిపి ముందు అన్నీ కలపాలి బాగా. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా నీళ్లు సరిపోయినంత మాత్రమే పోసి కలపాలి. ఇంకా వచ్చేసి రొట్టెలు చేస్తాం కదండి, పెన్నం. మామూలు రొట్టెలు చేసే జొన్న రొట్టెలు చేసి కాల్చుకునే పెన్నం, పాతకాలం నాటి పెన్నం. చూడండి, ఇది ఇనుపది. ముందుగా మనం ఏదైనా వాడాలంటే శుభ్రంగా దాన్ని తోముకొని తెచ్చుకోవాలి. నీట్గా తోముకొని తెచ్చి స్టవ్ వెలిగించి పెట్టేసాం. చూడండి, పెన్నం అయితే ఇక ఒక క్లాత్ తీసుకొని ఇలా తడి చేసుకొని వేసుకొని మనం కలుపుకున్న పిండినైతే కొంచెం పెద్ద సైజు ఉండల మాదిరి చేసుకోవాలన్నమాట. పెద్ద సైజు ఉండల మాదిరి అన్నీ చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఆ తడి క్లాత్ పైన ఆ పిండి ముద్దను పెట్టేసి ఇలా చేత్తోనే కాస్త మందంగా స్ప్రెడ్ చేయాలి. దీనికి ఏ చపాతీ కర్ర అవసరం లేదు, ఇంకా ఏది అవసరం లేదనమాట. చేత్తో మనం నెమ్మదిగా అలా స్ప్రెడ్ చేస్తే చాలన్నమాట. చాలా బాగా చేయడానికి వస్తుంది. ఇక పెన్నం మంచిగా హీట్ ఎక్కాక దాన్ని కొద్దిగా సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని మనం ఆ క్లాత్తో సహా పెన్నం మీద దాన్ని వేసి తీసేయాలి. దాన్ని పెన్నం మీద వేసి దానిపైన కూడా నూనె వేసేయాలన్నమాట. కొద్దిగా
నూనె వేసేసి దాన్ని నెమ్మదిగా బాగా కాల్చుకోవాలి. ఇంకొక ముద్ద కూడా తీసుకొని ఇలాగే చూడండి చేతితోటి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మా పాప చేస్తుంది చూడండి, నేను వీడియో తీస్తున్నాను. నేనే దగ్గరుండి చేస్తూ ఉంటాను అనమాట, చెప్తూ ఉంటాను. తను చేస్తుంది, తనకు కూడా వచ్చు. ఇంకా పెన్న మీద అది వేయగానే ఇలా పైన ఒక మూత పెట్టేసుకోవాలన్నమాట. ఆవిరి బయటికి పోనీయకుండా దాన్ని మంచిగా ఉడకనివ్వాలి. ఉడుకుతుందనమాట, ఆరిపోకుండా బాగా ఉడుకుతుంది. చూడండి లోపల కూడా బాగా మగ్గుతుందనమాట. కొంచెం మందంగా చేసాం కదా, ఆమ్లెట్ సైజ్ చేసుకుంటే చాలన్నమాట. వెడల్పు వచ్చేసి అంతే. ఫుల్గా పాలకూరతోటి ఎంత కలర్ఫుల్గా గ్రీనరీగా ఉంది చూడండి. పాలకూర తింటే బాలింతలు ఉంటారు కదండి, డెలివరీ అయిన వాళ్లకు, పాలు రాని వాళ్లకు పాలు పడతాయి. ఎక్కువగా పాలకూర తింటూ ఉండాలి. ఇక్కడ చూడండి ఇంకొక సైడ్ కూడా ఇలా ఆయిల్ రెండు వైపులా వేసేసి బాగా దోరగా కాల్చుకోవాలి. కారం వచ్చేసి పచ్చిమిరపకాయలు మన రుచికి తగినంత వేసుకోవాలి. చాలా బాగుంటుంది అసలుకి. ఇలా మనము ముద్ద చేసుకుని ఆ ముద్దలు వచ్చేసి కొంచెం లావుగా చేసుకుని ఉంటాం కాబట్టి ఒక 2 తిన్నామంటే చాలన్నమాట. కడుపుకి అయితే ఫుల్ అయిపోతుంది అసలుకి. ఇంకొకటి కూడా అలాగే వేసాను చూడండి. దాన్ని కూడా పైన ఆయిల్ వేసేసి దానిపైన ఇలా ఒకటి గాలిపోకుండా మూత పెట్టేసాము. ఇంతే చూడండి, సింపుల్. చక్కగా తడి ఉన్న క్లాత్ పైన ఈ ముద్దను పెట్టేయడము, చేత్తోటంతా ఒత్తుకోవడము. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చూసి నేర్చుకోండి. ఇలాంటి కొత్త కొత్త వంటలు, వెరైటీ వంటలు మీరు కూడా చేసుకోవాలి. చాలామంది చేసుకునే వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళ కోసం అన్నమాట ఇంత క్లియర్గా చెప్తున్నది. చాలా బాగుంటాయి చేసుకుంటే. పాలకూర తింటే కళ్ళకు చాలా మంచిది, హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుంది. మా అమ్మాయి వెళ్ళిపోయింది చూడండి, టిఫిన్ చేయడానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను వచ్చేసాను. ఇక వీడియోలో కొద్దిగా నేను కూడా కనిపిద్దామని వచ్చానమాట. అది మెయిన్ పాయింట్. మా అమ్మాయి వీడియోలో తను పడదు, అసలు వద్దంటుంది అనమాట, తను కనిపించదు కాబట్టి తను చేసేది మాత్రమే నేను చూపెట్టాను. చూడండి ఇలా క్లాత్ తీసుకొని వేయాలన్నమాట. ఇలా వేసి చూపించాలంటే మా అమ్మాయి కూడా వీడియోలో పడుతుంది. అందుకని నేనైతే వేసేది అస్సలు చూపించలేదు. అప్పుడు ఎలాగో నేను కాసేపు ఉన్నాక నేను వస్తాను కదా, మళ్ళీ చివరిలో ఒక 2-3 చేసే వరకు 2-3 చేసేటప్పుడు అని అప్పుడు చూపించలేదు. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. అలా క్లాత్ పైన వచ్చాము కదండి, వాటిని ఎత్తి అలా క్లాత్తో సహా ఎత్తి పెనం మీద వేసేసి ఆ క్లాత్ని తీసేస్తే అయిపోయింది. బాగా ఊడిపోతుంది అనమాట. అదేం చక్కగా ఊడిపోతుంది, అది క్లాత్కి అంటుకోదు. ఆయిల్ వేసేసాము, మళ్ళీ దానిపైన కటీలా మూసేసాము మూత లాంటిది. ఏదైనా మనకు దాని సైజుని బట్టి సరిపోయేది అలా వేసేయాలన్నమాట. ఇంకొక మాట, పాలకూర చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు మనం తగినంత చూసి వేసుకోవాలన్నమాట. ఎందుకంటే పాలకూరలో ఉప్పదనం అనేది ఉంటుంది, అది చప్పగా ఉండదు, ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకోవాలన్నమాట ఉప్పుని ఎప్పుడే. కానీ ఇది కాల్చుకునేటప్పుడు మాత్రం కంపల్సరిగా మంట అనేది కొద్దిగా చిన్నగా పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట. కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది, చేయడం అయితే చాలా సులువే, టైం ఎక్కువ పడుతుంది అనమాట. చాలాసేపు నిల్చోవాలి. ఈ చాట చూడండి సూపర్గా ఉంది కదండి. ఈ మధ్యనే కొత్తగా కొన్నాము అన్నట్టు. మేమైతే 150 పడింది మాకైతే. మంచి ఫస్ట్ క్వాలిటీ లైలాంది. ఎక్కువ కలర్ఫుల్గా ఉంది కదండి, పింక్ కలరు. ఇంకా మనకు అక్కడ అదే కలర్ దొరికిందనమాట, షాప్లో తెచ్చుకున్నాం మేమైతే. మామూలు చాటలు ఉంటాయి కదండి, వెదురుతో చేసిన చాటలు, అవి కూడా ఉన్నాయి. ఇంకా 2 ఉన్నాయి ఇంట్లో. కానీ అవి కొంచెం వాటిని అలకడము అది కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడు కొంచెం పోతూ ఉంటుంది. ఇది కూడా ఉండేలా చాలా బాగుంటుందని అయితే తెచ్చామన్నమాట. ఇలా చూడండి దోరగా కాల్చుకోవాలి. మామూలుగా తినేవాళ్ళు 2 అయితే చాలన్నమాట. చాలా ఎక్కువ కడుపు ఫుల్ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో పరోటా, పాలకూర పరోటా, పాలక్ పరోటా, క్రిస్పీగా టేస్ట్గా చాలా బాగుంటుంది. అసలుకి వాసన కూడా చాలా సూపర్గా ఉంటుంది.
ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి ఇంటికి, అసలు ఇది ఏం పరోటా, ఇందులో ఏమన్నా కీమా కలిపారా, చికెన్ కీమా కలిపారా అని ఎలా ఉంటుందన్నమాట. ఇలా పరోటాలు చేసుకుంటే చాలా ఈజీ, తొందరగా అవుతుంది. రెండు ఐటమ్స్ చేసే పని ఉండదు. కర్రీ ఒక పక్క, రొట్టెలు ఒక పక్క చేసే పని ఉండదు అనమాట. ఒకేసారి టైం కూడా కలిసి వస్తుంది. అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. ఒకసారి కర్రీ చేసుకొని తినొచ్చు, ఒక్కోసారి ఇలా పరోటా చేసుకొని తినొచ్చు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ చాలా బాగుంటుంది. ట్రై చేశాక మీకు నచ్చిందా లేదా, ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. అలాగే బెల్ సింబల్ని, ఆల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇవి తింటే కలిగే ఆరోగ్య లాభాల, ప్రయోజనాలు ఏమిటి అనేవి కూడా చెప్పాను నేను. ఇందులో టిప్స్ చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఈ విధంగా పాలకూర ఎవరు తింటే మంచిది, ఎందుకు తినాలి అనే విషయాలు కూడా ఇందాక నేను చెప్పేశాను. ఇలాంటి మంచి విషయాలు కూడా తెలుసుకుంటూ వంట నేర్చుకోండి, వంట చేయండి. నేను చేసింది ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా ఇంతకుముందు చేసి ఉంటారు. చూడండి, టిఫిన్ నా కోసం రెడీగా అయితే నేను తెచ్చేసుకున్నాను. ఇప్పుడు కరకరలాడే పాలక్ పరోటా, అల్లం పచ్చిమిర్చి టేస్ట్తో కరకరలాడే పాలకూర పరోటా సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈజీగా చేతిలో పట్టుకొని తినేయవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈజీగా పెట్టి పంపించవచ్చు. ఒక్కటి పెడితే చాలా, చిన్న పిల్లలకు కడుపు అయితే ఫుల్ అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.